హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఉస్తాద్ భగత్ సింగ్, హరిశంకర్ గారు, దేవిశ్రీ ప్రసాద్, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో గతంలో గబ్బర్ సింగ్ సినిమా వచ్చింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. ఆ సినిమాకు ఉన్నంత హైవీ వోల్టేజ్ ఈ సినిమాకి లేదా అని కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి. అనుకున్నంత బజ్ ఇంకా ఈ సినిమాకి రాలేదు అనేటువంటిది కూడా కొంతమంది చెప్తున్నటువంటి విషయం. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే. నమస్తే హరీష్. ఇంకా 2-3 రోజుల్లోనే ఉంది మహా అయితే సినిమా రిలీజ్ అవడానికి. అవును, ఇంకా అనుకున్నంత బజ్ క్రియేట్ అవ్వలేదు. ఒక పక్క ప్రమోషన్స్ కూడా హరిశంకర్ గారు ఆయన ఒక్కడే తిరుగుతున్నారు. ఇంకో పక్క రాజశేఖర్ గారు నిన్నటి నుంచి జాయిన్ అయ్యారు. బట్ అనుకున్నంత ఆ సాంగ్స్ కావచ్చు, ఇవి కావచ్చు, జనాల్లోకి వెళ్లేందుకు ఇంకా ప్రీ రిలీజ్ చేస్తున్నారా? రేపు 15th. ఓకే ఓకే. అంటే వాస్తవం కూడా మీరు అన్నది వాస్తవం. ఇంతకుముందు హరిహర వీరమల్లు సోసోగా ఉన్న సినిమా దానికి విపరీతమైన ప్రమోషన్స్ చేశారు దాన్ని. సరే, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే అది కేవలం అభిమానులకు పండగ మాత్రమే కాదు, శత్రువులకు అదొక దుర్దిరం కూడా అనుకోవచ్చు మనం. శత్రువులు దాని మీద కన్నేసి ఉంటారు. ఎట్లా సినిమాని ఎట్లా నాశనం చేయాలి, ఎట్లా ఫెయిల్ చేయాలి అని చెప్పేసి కాచు కూర్చొని ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో అభిమానులు భుజాల మీద వేసుకుని ప్రతి సినిమాని మోస్తా ఉన్నారు. హరిహర వీరమల్లు అంతంత మాత్రమే అయినా దాన్ని భుజం మీద వేసుకుని మోసి ఎంతో కొంత దాన్ని మంచి బడ్జెట్. పవన్ కళ్యాణ్ గారు కూడా బడ్జెట్ ఎక్కువైంది, లేట్ అయిందన్న ఒక దాంతో ఆయన కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. బాగానే ఉంది. సో ఇక ఓజీ అంటారా, ఓసుకోత కోసింది. మొదటి నుంచి ఓజీకి ఆ స్థాయి ఉంది కాబట్టి ఓజీ కూడా రికార్డులు కొల్లగొట్టింది. నెక్స్ట్ ఓజీ తర్వాత వచ్చే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా ఎక్కువ హైప్ ఉండాలి లెక్క ప్రకారం. ఎందుకు అంటే గబ్బర్ సింగ్ డైరెక్టర్ తీస్తున్నారు. హరీష్ శంకర్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్కి ఎంత పెద్ద ఫ్యానో మనందరికీ తెలుసు. అసలు హరీష్ శంకర్ హీరో ఎలివేషన్స్ కానివ్వండి, హీరోయిన్ డైలాగ్స్ కానివ్వండి, పరపర రంపంలా కోసినట్టుంటాయి. సో అలాంటిది హరీష్ శంకర్ సినిమాని చూడడానికి అందరూ ఇష్టపడతారు. సో పైగా ఒక మంచి హీరోయిన్లు ఉన్నారు. సో దేవిశ్రీ ప్రసాద్ లాంటి వ్యక్తి సంగీతం అందిస్తున్నాడు. ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన హైప్ రావాల్సిన సినిమా ఎందుకో ఎక్కడో చతికిల పడిందేమో అనిపిస్తోంది. రావాల్సినంత హైప్ రాలేదు. ఎక్కడ లోపం ఉంది అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే బహుశా 2 కారణాలు అయి ఉండొచ్చు దీంట్లో. ఒకటి, సినిమా ఎలాగున్నా ఈ సినిమా ఆడేస్తుంది, అద్భుతమైన కంటెంట్ ఉంది ఇందులో, ఎలా ఉన్నా ఆటోమేటిక్ గా మౌత్ టాక్తో ఆడేస్తుందని ఒక నమ్మకమైన సినిమా టీంలో ఉండుండాలా, లేకపోతే ఇది ఏం చేసినా లేవదు అనే ఒక అసహనమైన టీంలో ఉండుండాలా. సో నాకు తెలిసి బహుశా మొదటిదే రీజన్ అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే కాంబినేషన్ చూసి. అయినా ఒక రకంగా చూస్తే కనుక దేవిశ్రీ ప్రసాద్ తేరిపోయాడు. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటిదాకా 3 సాంగ్స్ ఇచ్చారు. 3 సాంగ్స్ లో దేఖ్లెంగే తప్ప 40 మిలియన్ దాటింది. 44-45 మిలియన్స్ కి వచ్చింది దేఖ్లెంగే. అది తప్ప మిగతా 2 పాటలు సోసోగా ఉన్నాయని చెప్పాలి. పవన్ కళ్యాణ్ స్టామినాని తెలియజేసేలాగా ఆ పాటలు లేవు. దేవిశ్రీలో ఎక్కడో పుష్ప 2 తర్వాత ఎక్కడో ఆయనలో మ్యాజిక్ తగ్గిందేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన సినిమా హీరోగా కూడా చేస్తాడు, ఎల్లమ్మ అనే సినిమాలో హీరోగా కూడా చేస్తున్నాడు. సో అటువంటిప్పుడు ఎక్కడో ఈయనకి తగ్గిందా, ఫోకస్ ఏమన్నా తగ్గిందా అనిపిస్తుంది. అందుకే బహుశా టీం కూడా అంటే ఉస్తాద్ భగత్ సింగ్ టీం కూడా గమనించినట్టుంది. అందుకే ఆయన కాకుండా తమన్ని దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం నియమించుకోవడం జరిగింది. ఏదేమైనా సినిమా ఎందుకు బజ్ లేదనే దానికి సంబంధించి నాకు అనిపిస్తున్న 2 రీజన్స్ చెప్పాను. బహుశా సినిమా వాళ్ళు కనీసం ఈ 4 రోజుల్లో అయినా మంచి ప్రమోషన్స్ చేసుకుని ముందుకు తీసుకెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మ్యూజిక్ పరంగా అయితే ఆశించిన స్థాయిలో లేదు. రికార్డులు కొల్లగొట్టిన మొదటి 24 గంటల వ్యూస్ కానీ 48 గంటల వ్యూస్ కానీ మనం చెప్పుకోవడానికి ఏమీ లేదు అక్కడ. మరి అటువంటిప్పుడు మిగతా పాటలు ఎట్లుంటే ఈ 3టితో సరిపెడతాడా, ఇంకేమన్నా పాట ఉందా, పోనీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ఏమన్నా బజ్ ఏమన్నా క్రియేట్ చేస్తారా? దీంట్లో మరి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు వస్తారు? పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఏమైనా మాట్లాడతారా, లేకపోతే స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ లాంటి ఏమైనా చిరంజీవి గారు లాంటి వాళ్ళు వచ్చి దీంట్లో మాట్లాడతారా అనేది తెలియాల్సి ఉంది. నాకు తెలిసి చిరంజీవి లాంటి వాళ్ళని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకొస్తే కొంచెం సినిమాకి కాస్త హైప్ వస్తుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే సొంత అన్నయ్య ఆయన పవన్ కళ్యాణ్ గారికి, ఎంతమందో వాడుకుంటున్నారు చిరంజీవి గారిని. ఆయన మాత్రం చిరంజీవి గారిని పక్కన పెట్టుకోకపోతే కొంచెం ఒక రకంగా లాసే అనిపిస్తుంది నాకు. డెఫినెట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచైనా దాన్ని పిక్ చేస్తారని మనం ఆశిద్దాం. ఇప్పటి వరకు అయితే సినిమాకి సంబంధించిన బజ్ అయితే నువ్వు అన్నట్టుగా ఖచ్చితంగా లేనే లేదు. అంటే అనుకున్నంత స్థాయిలో మనం, ఎందుకంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు హరీషో, కిరణ్ టీవీనో ఖచ్చితంగా అందులో ఉన్నదాన్ని ఎలివేట్ చేసి చెప్తానే ఉన్నాం. కానీ నేను అంటున్నది ఏంటంటే ఆర్గానిక్ గా 10 మంది చెప్పుకునే రీతిలో ఈ సినిమాకి ప్రమోషన్స్ అయితే జరగలేదన్నమాట వాస్తవం. ఓకే, ఇదేమైనా అంటే నార్మల్ గా ఒకటి కూడా ఉందన్న, అంటే ఒక మనం ఈ టైప్ లో కొంచెం స్లోగా ఉందనే మాటే కానీ
ఇలా ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమాకి వెళ్ళిన తర్వాత హిట్ అయిన సినిమాలు పవన్ కళ్యాణ్ గారి చాలా ఉన్నాయి. ఈవెన్ మీకు పంజా సినిమా కూడా ఆయన లుక్ థియేటర్కి వెళ్ళిన తర్వాత క్లాసిక్ లుక్ అప్పటి వరకు చాలా ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. బట్ థియేటర్కి వెళ్ళిన తర్వాత కొంచెం పవన్ కళ్యాణ్ గారి లుక్స్ మీదే అంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారనిపించింది. బట్ ఈ సినిమాకి ఈవెన్ చాలా మంది ఇప్పుడు సెన్సార్ టాక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా ఏమంటున్నారంటే సినిమా మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ మెయిన్ చాలా అద్భుతంగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి ఎనర్జెటిక్ గా కనిపించారు. సెకండ్ హాఫ్ లో ఒక హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ ఆయన దగ్గర నుంచి ఇచ్చారు అన్నటువంటి మాటలు. సో దీని అంటే ఫస్ట్ హాఫ్ చూపించడంలో ఇంకా బాగుందని చెప్తున్నారు. బహుశా మనం చేద్దాం, ఇంకొక వీడియో కూడా చేద్దాం, సెన్సార్ రివ్యూ ఒకసారి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సెన్సార్ రివ్యూ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియో చేద్దాం. సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి నుంచి ఈయన హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ఖచ్చితంగా ఒక హిట్ కాంబో. అది అవును, డెఫినెట్ గా మంచి సినిమా ఇస్తారని మనం ఆశించాలి. డెఫినెట్ గా, ఎందుకంటే హరీష్ శంకర్ గారు ఆ మార్క్, ఆ డైలాగ్స్ అవి కూడా ఉంటాయి కాబట్టి. సో మంచి ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వాలి అనేటువంటి దాన్ని అయితే నేను పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ప్రమోషన్ ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.